హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ వీడియో ఆఫ్ బుల్లెట్ లవర్ 140 యూట్యూబ్ ఛానల్ అండి. మనమైతే వ్లాగ్స్ అయితే చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే నేనైతే అన్ని పెయింటింగ్ లేకుండా షెడ్యూల్లో వినాయకులను అయితే చూపించాను కదా, అంటే పెయింటింగ్ ఆఫ్ అవుతుంది అనేసి నేను ఫుల్ లైనింగ్ ఒకసారి అయితే తీద్దాం అనేసి నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇప్పుడైతే మనకైతే ఇక్కడ సైడ్ లో చూస్తే కనుక వాసవి ధర్మశాల, ఇది మనకి పెళ్లి సత్రము అండ్ ఇక్కడ మనకి ముంబై బజార్ అవన్నీ ఉన్నాయి. వాసవి ధర్మశాల దగ్గరికి అయితే మనకి అన్న వాళ్ళు అయితే వినాయకులు అయితే మనకి బయట నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేయించి అయితే తీసుకొచ్చుకున్నారు. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము. మనమైతే ఇంతవరకు చూసిండే షెడ్యూల్ అయితే ఈ మోడల్స్ అయితే ఏవి లేవు. ఇక్కడైతే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అవి కూడా మనకైతే జస్ట్ టూ పీసెస్ అయితే తీసుకొచ్చినారు. పెయింటింగ్ వర్క్ అండ్ వినాయకులు అయితే మనకి అవైలబుల్, అంటే మనకు కావాల్సినంత ఎత్తులో అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడైతే మనం లోపల షెడ్ లోకి వెళ్ళేసి అయితే ఏ మోడల్స్ ఉన్నాయి, ఎన్ని ఫీట్లు ఉన్నాయి అనేసి అయితే మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి బయట చూడొచ్చు, ఇది ఒక వినాయకుడు ఉంది. ఇదైతే మనకి గుర్రాలు అయితే రథాన్ని లాగుతున్న వినాయకుడు. ఇది దాదాపు ఒక 6 feet వరకు వస్తుంది. మనకి దీంట్లో అయితే 2 pieces ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి పెట్టారు. ఇదైతే మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ గణేషులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి బజరంగ్ బల్ మోడల్ చూసాం కదా, అదే మోడల్ లోనే మనకైతే సైడ్ లో బజరంగ్ ఫేస్ ఉండేది. మనకైతే ఈ వినాయకుడు అయితే మనకి రాముడు ఉన్నాడు. చూడొచ్చు, ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఇంకో విషయం ఏమంటే మనకి ఇక్కడైతే వినాయకులన్నీ హోల్సేల్ రేట్లు అయితే లభిస్తాయన్నారు. మళ్ళీ నెక్స్ట్ మనకైతే చిన్న వినాయకులు అయితే చూడొచ్చు, దాదాపు ఒక మనకి 3 feet వరకు వస్తుంది. సింపుల్ గా మనకైతే శేషనాగు పైన కూర్చోండే వినాయకుడు ఇది. నెక్స్ట్ మనం ముందరికి వెళ్తే ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్ లో అయితే చూడొచ్చు, మనకి ఇది ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. మీరు చూడొచ్చు, ఈ వినాయకులు అయితే మనము ఏ షెడ్ లోనే చూడలే. మనకైతే అన్న వాళ్ళు ఎక్కడో లాంగ్ నుంచి అయితే తీసుకొచ్చినారు అనుకుంటా. మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కృష్ణుడు అయితే మనకి పాలు తాగుతూ ఉన్నాడు. ఇక్కడ ఆవు దగ్గర నుంచి మనకైతే పాలు తాగుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ విగ్రహాల్లో అయితే ఈ వినాయకుడు కూడా మనకి 2 pieces అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకైతే బజరంగ్ బల్ మోడల్ సెకండ్ పీస్, ఇది పెయింటింగ్ చూడొచ్చు. మళ్ళా మనకైతే ఎలుక పైన పువ్వు అయితే ఉంది, ఫ్లవర్ పైన అయితే కూర్చున్న వినాయకుడు ఇది కూడా దాదాపు మనకు ఒక 4 feet వరకు వస్తుంది వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ వరకు. నెక్స్ట్ మనకైతే ఇక్కడ లాల్ బహదూర్ రాజా ఉన్నాడు. చూడండి, మనకి ఈ వినాయకుడు కూడా దాదాపు మనకు ఒక 4 feet వరకు వస్తాడు. మనకైతే సింపుల్ గా కూర్చొని లాల్ బహదూర్ రాజా. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మూషిక వాహనం పైన నిలబడుకొని ఉన్న వినాయకుడు. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 6 to 7 feet వరకు వస్తాడు. చూడండి ఎంత బాగా కనబడిస్తుంది వినాయకుడు అయితే మనకి. ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇలాగే ముందుకు వెళ్దాము. ఇదైతే మనకి చూడొచ్చు, ఇది కొంచెం ఓపెన్ లో ఉంది. ఇదైతే క్లారిటీగా చూడొచ్చు మనము వినాయకుడిని. చూడండి, మూషిక వాహనం పైన మనకైతే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు, సవారీ చేస్తున్నాడు. నెక్స్ట్ మనకి ఇటు సైడ్ వినాయకుడు. ఈ వినాయకుడు అయితే మనకైతే చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇది కూడా మనకి కొంచెం కృష్ణుని స్టైల్లో ఉన్నాడు ఈ వినాయకుడు అయితే. మనకైతే బ్యాక్ లో అయితే చూడొచ్చు ఎలక వాహనం ఎక్కడుంది. దాంట్లో మనకి ఇది సెకండ్ పీస్ అన్నమాట. వినాయకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరైతే ఒకసారి విజిట్ అయ్యేసి అయితే బుక్ చేసుకోండి. హోల్సేల్ రేట్లకి అయితే ఇస్తామన్నారు. మనకైతే ఇది నెక్స్ట్ ఇంకొక మోడల్ చూడండి. ఈ వినాయకుడు కూడా మనకు దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. నెక్స్ట్ మనం ఇందాక చూసాం కదా, మనకైతే ఆవుతో పాలు తాగుతూ ఉంటాడు కృష్ణుడు అన్నాను కదా, ఆ వినాయకుడు ఇది. దాంట్లో మనకి ఇది ఇంకొక పీస్. ఇది చేతిలో మేబీ ఫ్లూట్ రావచ్చు అనుకుంటా, ఫ్లూట్ అయితే పెడతారు లేదు, చూద్దాం. నెక్స్ట్ మనకి ఇది ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 6 to 7 feet వరకు వస్తాడు. చూడండి, ఇదైతే ఏనుగు వాహనం పైన కూర్చోండి వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వినాయకులకు కూడా మాక్సిమం ఒక 90% వరకు బ్యాక్గ్రౌండ్ ఆర్చలు అయితే లేకుండా సింపుల్ గా ఉండే వినాయకులను అయితే తెచ్చుకున్నారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లేకుండేవి ఏదో కొన్ని దాంట్లకు మాత్రం ఉన్నాయి మనకి. అలాగే నెక్స్ట్ ఈ మోడల్ చూడొచ్చు. ఈ మోడల్ కూడా మనం ఎక్కడా చూడలేదు. ఈ మోడల్ మనకైతే అయోధ్య రామ మందిర్ ఉంది. అలాగే ఇక్కడైతే మనకి డిఫరెంట్ గా హనుమంతుడు అయితే ఉంటాడు, రథాన్ని లాగుతున్నట్లు మనకి చేతిలో చూడొచ్చు. మీరు రథాన్ని అయితే పట్టుకున్నట్టుంది ఇది.
ఈ వినాయకుడు దాదాపు ఒక 6 to 7 feet వరకు వస్తాడు మనకి. నెక్స్ట్ దాంట్లో అయితే మనకి ఇంకొక పీసు, చూడొచ్చు. ఇదైతే నెమిలి రథం అనుకుంటా. మనకైతే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో హంసరథం ఉంది. చాలా బాగున్నది వినాయకుడు అయితే. ఇది మనకైతే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పీసు. ఇదైతే మనకి ఏలక తలపైన అయితే కాలు పెట్టుకుని కూర్చున్న వినాయకుడు ఇది. ఇది కూడా మనకి దాదాపు ఒక 7 feet వరకు వస్తుంది వినాయకుడు. చూడొచ్చు ఎంత బాగుందో ఫినిషింగ్ వర్క్ అయితే దీనికి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మనకి శంఖం పైన కూర్చున్న వినాయకుడు. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 7 feet వరకు వస్తాడు. చూడండి, 7 feet వరకు వస్తాడు మనకి ఈ వినాయకుడు. నెక్స్ట్ ఇటు సైడ్ మనకి కృష్ణావతారంలో ఉన్న వినాయకుడు. మనకైతే ఈ విగ్రహంలో అయితే రాధ కూడా ఉంది మనకి. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడొచ్చు ఫ్రేమ్ టైప్ ఇచ్చినారు మనకి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఫ్రేమ్ టైప్ ఇచ్చినారు. చాలా బాగుంది వినాయకుడు. ఇది కూడా బుకింగ్ అయిపోయింది అనుకుంటా. ఇది దాదాపు ఒక 10 feet వరకు వస్తుంది మనకి వినాయకుడు. నెక్స్ట్ ఇటు సైడ్ మనకైతే ఇది సింగిల్ పీసు. ఎవరో బుకింగ్ చేసుకున్న అయితే మనకైతే క్లోజ్ చేసేసినారు. ఈ వినాయకుడు వచ్చేసి మనకి సింహవాహనం పైన కూర్చున్న వినాయకుడు. ఇదైతే మనకి దాదాపు ఒక 7 to 8 feet వరకు వస్తుంది. చూడండి చాలా బాగుంది. అయితే సింగిల్ పీసు. సో ఎవరో బుక్ చేసేసుకుని అయితే మనకి మోకానికి అయితే ఇట్లా టవల్ కట్టేసినారు. నెక్స్ట్ ఇటు సైడ్ మనకి లాల్ బహదూర్ రాజా పెద్ద మోడల్ ఉంది. ఇది దాదాపు మనకు ఒక 12 feet వరకు వస్తుంది. చూడండి వినాయకుడు ఎంత బాగుందో. మనకైతే దీనికైతే చమ్కీ వర్క్ ఇవ్వకుండా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చినాడు. అట్లా వేసి మనకి లుక్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి మీరే ఒకసారి వినాయకుడు. మనకి దీంట్లో అయితే ఇది సెకండ్ పీస్. ఇది వైట్ షేడింగ్ లో ఉండే వినాయకుడు. దీనికైతే మనకి చమ్కీ వర్క్ ఇచ్చినారు. బాగుంది ఈ వినాయకుడు కూడా. నెక్స్ట్ ఇటు సైడ్ మనము ఇందాక బయట చూసిండే వినాయకుడే. అదే హనుమంతుడు మన అయితే రథాన్ని లాగుతున్న వినాయకుడు. నెక్స్ట్ మనం ఇందాక శంఖం మీద కూర్చొంది అన్నా కదా, ఆ వినాయకుడిలో మనకి ఇది సెకండ్ పీస్ అంటే సెకండ్ కలర్. చూడండి ఎంత బాగుంది ఇది కూడా. అంటే ఇక్కడ ఉండేదానికి ఒక వినాయకునికి గోల్డ్ ఫినిషింగ్, ఒక వినాయకునికి చమ్కీ ఫినిషింగ్ ఆ టైప్ ఇచ్చినారు. నెక్స్ట్ దాంట్లో మనకి ఇంకొక కలరు శంఖం పైన కూర్చున్న వినాయకుడు. మనకైతే ఈ వినాయకుల్లో లాస్ట్ అంటే ఒక 12 feet వరకు ఉన్నాడు. 12 కూడా కాదు, 10 feet వరకు ఉన్నాయి మనకి ఇక్కడైతే అవైలబుల్. 4 feet నుంచి 10 feet వరకు ఉన్నాయి అవైలబుల్ మనకి ఇక్కడైతే. ఇదైతే మనం ఇందాక చూసినది రాధా కృష్ణావతారంలో ఉన్న వినాయకుడు. చూడండి ఎంత బాగుంది వినాయకుడు అయితే ఇది. నెక్స్ట్ మనము ఇటు సైడ్ వస్తే కనుక అన్ని మనకి చిన్న వినాయకులు అంటే అండర్ 6 feet. చూడండి ఈ వినాయకుడు మనకి 6 feet వస్తాడు. ఫినిషింగ్ వర్క్ ఎంత బాగుంది ఈ వినాయకునికి అయితే మనకి. చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇది కొట్టిండే పెయింట్ కావచ్చు, ఐ ఫినిషింగ్ కూడా బాగుంది మనకి, చాలా బాగుంది. మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి ఎలా ఇచ్చినారో కిరీటానికి, చాలా బాగుంది. దీనికైతే మిక్స్ చమ్కీ వర్క్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే మిక్స్ ఉంది వినాయకునికి. నెక్స్ట్ మనకి ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 5 feet వరకు వస్తాడు. చూడండి ఇక్కడంతా మనకి లైన్ మొత్తం అండర్ 6 feet లో అయితే గణేషస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అటు సైడ్ అంతా మనకి 10 feet అండర్ ఉన్నాయి మనకి. బాగుంది ఈ వినాయకుడు, మనకి సింపుల్ గా కూర్చోండి వినాయకుడు. నెక్స్ట్ దాంట్లో మనకి ఇది ఇంకొక కలరు, నెక్స్ట్ మనం అన్ని షెడ్లో చూసిన వినాయకుడు ఇది. చూడండి దీనికైతే ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయింది. కొండల పైన కూర్చొని ఉంటారు కదా, పైన అయితే మనకి చెట్టు ఇది చూడండి, చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా మనకి. ఇది కూడా మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ వినాయకునికి అయితే చూడండి చమ్కీ ఫినిషింగ్ కాకుండా గోల్డ్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చినాడు. చమ్కీ అయితే కాదు, అది మనకి కలర్, అది ఆభరణాలు కూడా కలరే. ఇదైతే మనకి ఆవు పైన కూర్చొని ఉన్న వినాయకుడు, చాలా బాగున్నాయి మనకి. ఇక్కడైతే అన్ని చూడండి లైన్ మొత్తం మనకి అండర్ 6 feet, ఫినిషింగ్ వర్క్ అండ్ డీటెయిలింగ్ వర్క్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు చూడండి ఎంత బాగుందో. మనకైతే సింపుల్ గా కూర్చునే వినాయకుడు, చాలా అంటే చాలా రగ్గడ్ లుక్ లో ఉంది మనకి వినాయకుడు, సింపుల్ లుక్ లో. మనకైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చూడొచ్చు మనకి గర్ద యొక్క వింగ్స్ మాదిరి ఉన్నాయి. ఇంకా పైన అయితే మనకి ఎవరో దేవుళ్ళు అంతా ఉన్నారు, మేబీ సూర్యబాబు అన్నాడేమో అనుకుంటా నేనైతే.
చాలా బాగున్నాడు వినాయకుడు అయితే. దీంట్లో మనకైతే ఈ పీస్ అయితే బుకింగ్ అయింది. ఇంకొక పీస్ అయితే మనకు అవైలబుల్ ఉంది, దాన్ని చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు. ఈ వినాయకునికి అయితే మీరు చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మనకైతే హంసవాహనం ఉంది. హంసవాహనంతో పాటు కృష్ణుడు కూడా ఉన్నాడు మనకి. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 5 feet వరకు వస్తాడు. నెక్స్ట్ మనం ఇందాక చూసిన వినాయకుడు ఇది. మనకైతే ఆవు పైన కూర్చున్న వినాయకుడు. దాంట్లో మనకి ఇది ఇంకొక కలర్ అన్నమాట. చాలా బాగుంది మనకి పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఇందాక చూసిన వినాయకుడు, దీంట్లో మనకి ఇంకొక కలర్, ఇది బ్లాక్ ఫినిషింగ్ లో ఉండేది. నెక్స్ట్ మళ్ళా మనకి ఇది ఆవు పైన కూర్చున్న వినాయకుడు. చిన్న వినాయకులకి అయితే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ పెట్టేసి ఎక్కువ తెప్పించారు మనకైతే ఈ షెడ్ లో. అండర్ 6 feet అయితే చాలా మంది తీసుకుంటారని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వినాయకుడు. ఈ వినాయకుడిని మనము ఇందాక పెద్ద పీస్ లో చూసినాం కదా, అదే వినాయకుడు మనకి ఇక్కడ చిన్న పీస్ లో ఉంది. ఈ వినాయకుడు అయితే మనకి దాదాపు ఒక 4 feet వస్తాడు చూడండి. దీనిలో అయితే మనకి 2 pieces అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ 2 different కలర్స్ లో. ఆ వినాయకునికి ఏమంటే మనకి రైట్ సైడ్ లో ఉంటాడు సింహము, మనకి దానికైతే లెఫ్ట్ సైడ్ లో ఉంది. దాంట్లో ఇంకో కలర్ మనకి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి పక్క సింపుల్ గా కూర్చోండి వినాయకుడు పీట పైన. ఈ వినాయకుడికి అయితే చూడొచ్చు మీరు, మనకి సిల్వర్ ఫినిషింగ్ తో ఉండేది. నేను ఈ సిల్వర్ ఫినిషింగ్ అని ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమందికి నెక్కి వేస్తే నచ్చదు, అంటే చమ్కి. సో దీనికైతే పెయింటింగ్ వర్క్ ఇదంతా చూడండి, చాలా బాగుంది ఈ వినాయకుడు. దీంట్లో మనకి ఇంకొక కలరు, దీనికైతే మనకి గోల్డ్ ఫినిషింగు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పక్క ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 5 feet వరకు వస్తుంది చూడొచ్చు. మనకైతే ఇది కూడా గద్దరం పైన కూర్చున్నది, ఈగల్ గద్దరం పైన కూర్చున్న వినాయకుడు ఇది. అండర్ 10 feet అయితే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకసారి అయితే మనము లొకేషన్ చూద్దాము. ఇక్కడైతే మనకి వాసవి ధర్మశాల ఫంక్షన్ హాల్ ఇదంతా. మనకైతే ఇది రోడ్డు, వీడి రోడ్డు అంటారు. వాసవి ధర్మశాల, వీడి అంటే వాసవి ధర్మశాల రోడ్డు. మనకైతే డెమో పీస్కి అయితే ఇది చెట్టు కింద కూర్చున్న వినాయకుడు అయితే ఉంటాడు ఇక్కడ మనకి. చూడండి రోడ్డు ఇదే మనకి. రోడ్డు ఇదే. వీడి రోడ్డు అంటే ఎవరైనా చెప్తారు, లేదంటే వాసవి ధర్మశాల అని చెప్తే చూపిస్తారు మీకైతే. ఇక్కడ వచ్చేసి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. మనకైతే ఇటు సైడ్ వెళ్తే కన్నా విశాల్ మార్ట్ కూడా వస్తుంది మనకి. విశాల్ మార్ట్ దగ్గరికి వచ్చినారంటే మీరు ఈ వినాయకుల దగ్గరికి వచ్చినట్టే. షెడ్ అయితే ఇక్కడ మనకైతే ఒకవేళ అన్న వల్ల లేకుంటే కన్నా బయటే మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే రాసి పెట్టినారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే కన్నా అన్న వాళ్ళు అయితే మనకి ఇక్కడ వస్తారు.